హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. అయోధ్యలో రామమందిర నిర్మాణం జరగాలని ఎంతో కృషి చేసిన ఎల్కే అద్వానీకి రామమందిర ప్రాణప్రతిష్ఠ జరగటం ఎంతో సంతోషకరమైన విషయం. అయితే ఇప్పుడు భారతరత్న రావటం మరొక సంతోషకరమైన విషయం. రామమందిరం నిర్మాణం ఎలా జరిగింది అన్న విషయాన్ని పరిశీలిస్తే సుమారు 500 సంవత్సరాలకు పైగా హిందూ భక్తులు అది రాముడు జన్మించిన స్థలం కాబట్టి అక్కడ రామమందిరం నిర్మించాలని ఆకాంక్షించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ కరసేవకులు రామమందిరం కలను సాకారం చేసేందుకు దశాబ్దాలుగా పోరాటం చేశారు. ప్రాణ త్యాగాలకు కూడా వెనకాడలేదు. ఎందరో కృషి త్యాగాల ఫలితంగా రామమందిరం నిర్మాణం జరిగింది. పోరాటం చేసిన వారిలో ఎల్కే అద్వానీ ముఖ్యమైన వారిగా చెప్పవచ్చు. అయోధ్యలో రామమందిరం నిర్మించాలని అద్వానీ ప్రారంభించిన రథయాత్ర గుజరాత్లోని సోమనాథ్ నుండి అయోధ్య వరకు సాగింది. ఈ యాత్రలో మురళీ మనోహర్ జోషి, ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ కూడా పాల్గొన్నారు. ఈ రథయాత్ర వల్ల భక్తులలో కూడా రామమందిర నిర్మాణం జరగాలనే కోరిక బలపడుతూ వచ్చింది. అయోధ్యలో రామమందిరం కోసం పోరాటం చేయాలని విహెచ్పి 1984లో నిర్ణయం తీసుకుంది. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ తర్వాత రాజీవ్ గాంధీల వైఖరి వల్ల 1986లో రామ జన్మభూమి ఉద్యమం ఊపందుకుంది. ఈ క్రమంలో 1989లో ఎన్నికల మేనిఫెస్టోలో అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని బీజేపీ చేర్చింది. అప్పటి వరకు 2 సీట్లకే పరిమితమైన బీజేపీ 1989లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో 85 సీట్లు దక్కించుకుంది. ఈ ఎన్నికల తర్వాత 1990 ఫిబ్రవరిలో విహెచ్పి కరసేవకు పిలుపునిచ్చింది. దానికి బీజేపీ మద్దతు తెలిపింది. కరసేవకులు బాబ్రీ మసీదులోకి చొచ్చుకు వెళ్లగా పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 25 మంది చనిపోయినట్లు అప్పటి యూపీ ప్రభుత్వం తెలిపింది. దీని తర్వాత 1992 డిసెంబర్ 6వ తేదీన దాదాపు 2 లక్షల మంది కరసేవకులు బాబ్రీ మసీదును కూల్చివేశారు. దేశమంతా కూడా మతపరమైన హింసలు చెలరేగాయి. సుప్రీంకోర్టులో ఎన్నో వాద ప్రతివాదనలు జరిగాయి. 27 సంవత్సరాల తర్వాత సుప్రీంకోర్టు అయోధ్యలో వివాదాస్పదంగా ఉన్న భూమి హిందువులకే చెందుతుందని సంచలన తీర్పిచ్చింది. ఈ ప్రదేశంలో రామమందిరాన్ని నిర్మించాలని ప్రభుత్వానికి ఆదేశాలనిచ్చింది. 5 ఎకరాలు మహమ్మదీయులకు చెందాలని పేర్కొంది. నిర్మాణ పనులను పూర్తి చేసుకుని జనవరి 22, 2024న అయోధ్యలో రామమందిరం ప్రాణప్రతిష్ఠ జరిగింది. ఈ విషయం అద్వానీకి ఎంతో సంతోషాన్ని కలిగించింది. కాగా వెంటనే భారతరత్న రావటం మరో సంతోషకరమైన విషయం. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.